ఒకలాగా అయిపోయింది. మా పెద్దలు మా రవీంద్రనాథ్ చూసుకుంటూ వెళ్ళినాం మేమందరం. మేము ఉద్యోగంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఉంచుకునేవారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగుల సంక్షేమం విషయంలో కాంప్రమైజ్ అయ్యేటి వాళ్ళు కాదు అప్పుడున్న ఉద్యోగ సంఘాలు ఏవైనా సరే, అది ఏ ఉద్యోగ సంఘమైనా సరే. తెలంగాణ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ తెలంగాణ ఉద్యోగం నిజంగానే మన ఉద్యోగ సంఘాల నాయకులలో నిజంగానే మన రాజకీయ అవకాశం అక్కడ వచ్చేసరికి నిజంగానే మనం దారి తప్పిపోయింది. నిజంగా ఇది ఎవ్వరు యాక్సెప్ట్ చేసినా, బహిరంగంగా యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇది వాస్తవం. ఏ రోజైతే మనం రాజకీయాల వైపుగా మనం దారి తప్పినామో ఆ రోజు నుంచే ఉద్యోగ సంఘాలు నిర్వీర్యం అయిపోతూ వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే నిజంగా 10 ఏళ్ల కాలంలో ఏం జరిగినాయో అవి జరిగిపోయినాయి. ఇప్పుడన్నా సరే మళ్ళీ ఉద్యోగ సంఘాలన్నీ పూర్వ వైభవం తీసుకురావాలి, మళ్ళీ రీస్ట్రెంథన్ చేయాలి అంటే ఏ ఒక్క ఉద్యోగ సంఘమైనా సరే, ఇక్కడికి వచ్చేసిన ఏ ఉద్యోగ సంఘమైనా సరే, మనం ఎవ్వరం కూడా రాజకీయాలకు మాత్రం తాపీయాలు ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం ఈ పార్టీ ఆ పార్టీ మనకి ఏ పార్టీ సంబంధం లేదు. ఉద్యోగస్తులే మన పార్టీ. ఈ డిపార్ట్మెంట్ మొత్తం మన ఎంటైర్ ఉద్యోగ వ్యవస్థ మాత్రమే మన పార్టీ. మనకి ఏ పార్టీతో కూడా మనం సంబంధాలు పెట్టుకోవద్దు. ఏ రాజకీయ నాయకులకి కూడా, రాజకీయ నాయకుల దగ్గరికి మనం వెళ్తాం, ఖచ్చితంగా వెళ్ళాలా, మన సమస్యలు చెప్పుకోవాలా, చేయాలా. కానీ ఒక రాజకీయ నాయకుడిని మద్దతుగా తీసుకొని మన యొక్క ఉద్యోగ సంఘాన్ని మాత్రం నడపొద్దు అని నేను ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటున్నా. అండ్ మనం గత కొన్ని కాలంలో చూసుకుంటే నిజంగా కిషన్ అన్న చెప్పింది ఇందాక, తెలంగాణ మనమే తెచ్చుకున్నాం కాబట్టి, కొత్త తెలంగాణ, కష్టాలలో ఉన్న తెలంగాణ కాబట్టి మనం అందరం ఓర్పు ఉండాలి అనుకున్నాం. బట్ మన తెలంగాణ కష్టాలతో రాలేదు. మన తెలంగాణ నిజంగానే సిరి సంపదలతోటే వచ్చింది. మనం సఫిషియంట్ బడ్జెట్ తోటి, సర్ప్లస్ బడ్జెట్ తోటి మన తెలంగాణ ఏర్పాటు అయింది. అయినా సరే మనం నిజంగానే మనం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను ఉద్యోగ సంఘాల నాయకుడిని తప్పు పట్టట్లేదు, ఉద్యోగ సంఘాలను కూడా తప్పు పట్టట్లేదు. కానీ మనం అడగలేదు అన్నది మనందరికీ కూడా ఒకసారి గుర్తు చేసుకున్నాం. అడగకపోయిన దాంట్లో నేను కూడా ఉన్నా, మీరు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏదో ఇక్కడ ఉన్న మన చైర్మన్ లేకపోతే మన ప్రెసిడెంట్ వాళ్ళకి మాత్రమే తప్పు కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా తప్పు అని నేను భావిస్తున్నా. నిజంగానే మనం ప్రతి విషయాన్ని కూడా అడగడంలో కొంచెం వెనుకలు చేసినాం. అంటే నాకు నిజంగా ఒకటి ఆశ్చర్యం వేస్తుంది. ఏ డిపార్ట్మెంట్స్ వల్ల ఎవరైనా గట్టిగా మాట్లాడతారని సంగతి చూస్తారా అనేదానికి అవకాశం ఉండేది. టీచర్లలో అలాంటి అవకాశం లేకుండా ఏం చేస్తారో తెలియదు, చూస్తాం మేము కూడా అన్నంత ధైర్యం తెలియదు వాళ్ళకు ఉండే. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా మన రిక్వెస్ట్ కన్సిడర్ చేసి మనం అడిగిన వాటిని ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం అప్పట్లో చేసింది. కానీ ఇప్పుడు నిజంగా మళ్ళీ ఒక 10 సంఘాలలో దానివల్ల కూడా నష్టపోతున్నాం. ఓన్లీ టీచర్స్లోనే కాదు, అన్ని డిపార్ట్మెంట్స్లో, నాకు తెలిసిన అన్ని డిపార్ట్మెంట్స్లలో కూడా ఖచ్చితంగా ఒకరిగా 2-3 సంఘాలు దృష్టి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక్క డిపార్ట్మెంట్ ఒక సంఘం సరిపోతుంది. అంటే సంఘం ఉండే వాళ్ళ సమస్యలు వాళ్ళు ఒంటరిగా తీర్చుకోలేదు కాబట్టి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ కోసం మనం సంఘం ఏర్పాటు చేసుకున్నాం. ఉద్యోగుల కోసం ఉద్యోగ సంఘాలు అయ్యి ఇప్పుడు ఏమవుతుంది, రోజు రోజుకి ఉద్యోగ సంఘ నాయకుల కోసం ఉద్యోగ సంఘాలు అవుతుంది, ఉద్యోగుల కోసం ఉండలేదు. నేను నాయకుడు అయినా నా యొక్క 10 మంది నాకు చేయకొట్టాలా, భజన చేయాలా, ఇవన్నీ చేయాలి. ఫస్ట్ భజన చేసిన పని చేయదు ఎవరైనా సరే. నేను ప్రెసిడెంట్ ఉన్నా, నేను ఇంకో పోస్టుకు ఉన్నా, అది నా బాధ్యత. ఎంత ఇప్పుడు కిషన్ అని ఉన్నారు, సుమన్ నేను ఇప్పుడు టైం నాకు నిజంగానే కిషన్ వారం 10 రోజుల కిందనే చెప్పింది, వేరే యాక్టివిటీస్ కన్నా నేను ఉన్నా, మనం అవకాశం కల్పించేద్దాము అన్న. అంటే అంత బ్రాడ్మైండ్ ప్రతి ఒక్కరికి రావాలా. ఇదేం రాజకీయం కాదు, ఇదేమో ఈ పదవి ఏం రాజకీయ పదవి కాదు, దీన్ని పట్టుకొని మనం ఏమి సంపాదించేది కూడా ఏం లేదు. ఏం చేసినా మనం ఉద్యోగులకు సేవ చేయడానికి ఉన్నాం కాబట్టి నేను టైం ఇవ్వలేకపోతున్నాం. ఆటోమేటిక్గా ఇంకొక వ్యక్తికి మనం నిజంగానే ఆ బాధ్యత అప్పగెప్పగలిగినా అంత బ్రాడ్మైండ్ మనం డెవలప్ చేసుకుంటే నిజంగా మనం అప్పుడు ఉద్యోగుల సమస్యల మీద మనం పోరాటం చేయగలుగుతాం. అంటే ఈ పరిస్థితి రావాలి అంటే ఈ మార్పు అన్నది నిజంగా ఉద్యోగం నుంచే మొదలవ్వాలి. మనం ఏం చేస్తున్నాం, ఉద్యోగ సంఘంలో ఒక నాయకుడు నేను ఎన్నిక కాగానే అంటే ప్రతి ఒక్కరు నేను తప్పు చేస్తున్నానా ఒప్పు చేస్తున్నానా అన్న తర్వాత ఏం చేసినా సరే జై రమణ అన్న, జై కిషన్ అన్న, జై సుమన్ అన్న, జై ఇదే అంటున్నాం. అంటే మన మీటింగ్స్ కూడా ఎట్లుండాలి అంటే ఏమనుకోవద్దు దయచేసి. నేను నిజంగా నాకు ఇంతమంది వచ్చినాం, అందరం ఓపెన్గా డిస్కస్ చేసుకోవాలని
అని చెప్పి నేను మాట్లాడుతున్నా, ఎవరిని తక్కువ చేయడానికో కించపరచడానికో అయితే కాదు, ఒక సదుద్దేశంతో చెప్తున్నా. మన మీటింగ్స్ ఎట్లుండాలి అంటే ఉపన్యాసాలు తక్కువ ఉండాలి, ఏదైనా ఉండాలి. అక్కడ కూర్చున్న చివరి కూర్చున్న లాస్ట్ మెంబర్ కూడా లేచి ఇమీడియట్గా అన్న ఇట్లా కాదు, ఇది వేస్తే బాగుంటుంది అని చెప్పగలిగే ఒక వాతావరణం నిజంగానే మన జేఏసీ మీటింగ్స్ వల్ల కనిపించాలి. ఖచ్చితంగా ఆ రకంగా కృషి చేయాలని చెప్పి నేను నూతనంగా ఎన్నికైన చైర్మన్ కానీ మన కన్వీనర్ కానీ అందరినీ కూడా కోరుకుంటున్నా. అని ఒక కొత్తగా తీసుకొద్దాం, మనం నిజామాబాద్ నుంచే స్టార్ట్ చేద్దాం. నిజామాబాద్ నుంచే స్టార్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఆదర్శవంతంగా తయారవుతాం. ఎందుకంటే మన ప్రైమరీ మెంబర్స్ ఫస్ట్ మన మీద ప్రెషర్ పెట్టినప్పుడు, మన ప్రైమరీ మెంబర్స్ మనం ఏం కావాలో మనం గట్టిగా అడగగలిగినప్పుడు మనం మన జేఏసీని గట్టిగా అడగగలుగుతాం. మన జేఏసీని మనం గట్టిగా అడిగినప్పుడు వీళ్ళు పోయి రాష్ట్ర స్థాయిలో జేఏసీని గట్టిగా అడగగలుగుతాం. వీళ్ళందరం మనం అనుకుంటాం, ఈ రోజు ఈ మీటింగ్ హాల్లో కూర్చున్న వాళ్ళు అందరం మనం 51% పిఆర్సీ కావాలో తగ్గేదే లేదంటాం. ఎవ్వరు కూడా 51% తక్కువ చెప్పని ఉన్న వాళ్ళందరూ. అదేంటో ఆయన పోయి సీఎం పిలుస్తుండో అంటే సీఎం దగ్గరికి పోయేసరికి సార్ 30% ఇస్తే చాలు సార్ మాకు అంటారు. మాకు 51 అడుగుతారు సార్, మాకు 30 ఇచ్చినా సార్. ఎందుకు అడగాలి 30%? అంటే ఒక ఆలోచన అన్నది కరెక్ట్గా లేదు. మనం ఏమనుకుంటే ఇంకా కొంతమంది, నేను నిజంగా గత 10 ఏళ్ల కాలంలో చూసిన చాలా మంది జీతాలు ఎక్కువైపోయినాయి. మీరు కంపేర్ చేసుకోండి, మనతో పాటు అప్పుడున్న వేరే ఇతర ఉద్యోగులతోటి మీరు కంపేర్ చేసుకోండి. ఉద్యోగులు కాదు, ఒక ఆటో రిక్షా వాడు, ట్యాక్సీ వాడు కూడా మనకన్నా బెటర్గా సంపాదించిన నాయకులను ప్రశ్నించవచ్చు. ఇది మనం చూసుకోవాలి ఖచ్చితంగా. మనం గట్టిగా మన నాయకులను ప్రశ్నించినప్పుడే వీళ్ళు కూడా స్ట్రాంగ్ పోయినప్పుడు 51% కాదు 30% తీసుకుందాము అని మన రాష్ట్ర నాయకులు అడిగితే మన రాష్ట్ర నాయకులు కానీ ఇంకోరన్నా కానీ వాళ్ళందరూ కూడా 50 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళే ఉంటారు. అంటే వాళ్ళ పిల్లలందరూ ఒకళ్ళు అమెరికాలో సెటిల్ అవుతారు, ఇంకోటి వాళ్ళ ఖర్చులన్నీ కూడా అంటే ఒక 10 years, ఒక 10 to 15 years కాలంలో ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, ఈవెన్ క్లోతింగ్ కానీ, బట్టలు కానివ్వండి, ఇవన్నిటి యొక్క రేట్లు విపరీతంగా పెరిగిపోయి మన జీతం ఎంత పెరిగిందో దానికన్నా 3 to 4 times ఎక్కువగా ఇవన్నీ పెరిగినాయి. రవీంద్రనాథ్ వాళ్ళ పిల్లలు నాకు తెలిసి 3000 కన్నా ఎక్కువ ఫీజు కట్టుంటాడు నాకు తెలిసి సంవత్సరానికి. రవీంద్రనాథ్ ఇంకా తక్కువనే కట్టుంటాడు కావచ్చు. నేను చదువుకునేటప్పుడే నా స్కూల్ ఫీజు 3000 కావచ్చు. కానీ ఈరోజు నా పిల్లలకి నేను ప్రతి ఒక్కరికి ఇవ్వాలంటే 2 పిల్లలైతే ఉంటారు. ఇంకా మన చంద్రబాబు నాయుడు 2 కానుండి 3 కానుండి అని చెప్తున్నారు. 2 పిల్లల్ని కంటే కూడా మన పిల్లల స్కూల్ ఫీజులకి సంవత్సరానికి 3 లక్షలు ఖర్చు అయిపోతుంది. ఈ మాట కూడా నేను కొంతమందితో డిస్కస్ చేసి ఎందుకు అంత పెద్ద స్కూల్ వేయాలా, చిన్న స్కూల్ వేసుకోవాలా అంటే మీ పిల్లలకి ఒక ట్యాక్సీ నడిపించుకునేటప్పుడు కూడా వారి స్థాయిలో పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలనుకుంటారు. ఇవాళ ఒక తహసీల్దార్ స్థాయిలో కూడా మాక్సిమం ఉంది 1 లక్ష రూపాయలు మాత్రమే జీతం. మీరు అన్ని ఎస్టిమేట్ చేయండి, ఆ 1 లక్ష రూపాయలకి ఖర్చు చేస్తే 3 లక్షల రూపాయలు ఫీజులకే పోయిన తర్వాత తహసీల్దార్ అనేటోడు సైకిల్ మీద అయితే పోడు, బండి మీద అయితే పోడు, ఒక కారో ఏదో పెట్టుకుంటాడు. వారి కార్కి నెలకి 50,000 పోతే ఈఎంఐ అది ఇది అని. ఇల్లు కొనుక్కుని దూరం మాట, ఇల్లు కిరాయి కట్టుకున్న తర్వాత కూడా వారికి ఆ 1 లక్ష రూపాయలలో 1 రూపాయి కూడా మిగిలేదని మనం చెప్పేసుకోండి. మరి ఎట్లా మన జీతాలు పెట్టుకున్నాయని చెప్పి మనం మాట్లాడతాం. 100% దీన్ని మనం నిజామాబాద్ నుంచే స్టార్ట్ చేద్దాం. మన నిజంగా ఉద్యోగుల సంక్షేమం కోసమే మనం ఇక్కడ ఉన్నట్టయితే నిజంగా మనం ప్రధానంగా జేఏసీ తరఫున, ఇది జేఏసీ మీటింగ్ కాబట్టి జేఏసీ ఒక ప్రధానమైన బాధ్యత పిఆర్సీ పిఎల్ ఇప్పించడాలు. నెక్స్ట్ థింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో అన్న నేను అప్పట్లో కూడా చాలాసార్లు చెప్పిన, మన కిషన్లకు కూడా చాలాసార్లు చెప్పిన, మా వాళ్ళకు కూడా చాలాసార్లు చెప్పిన, చాలా వేదికల పైన చాలాసార్లు నేను రిప్రజెంట్ చేసిన. ఒక చిన్న థింగ్ అంటే నేను ఒక చిన్న ప్రపోజల్ చెప్తా, దాంట్లో నిజంగానే ఇది మనకు న్యాయం చేయగలం. 10 ప్రపోజల్ అడగడం వద్దిగా సార్ మేము ఇస్తాం పైసలు మీరు ఇవ్వండి, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్తున్నాం. మన కర్మ ఏంటంటే ఇన్ని రోజులు ఉద్యోగ సంఘాలే 2 ఉంటుండే, 3 ఉంటుండే. ఇప్పుడు మన దరిద్రానికి జేఏసీ కూడా 2, 3 అవుతున్నాయి. అంటే వీటిని అడిగే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేయాలా. జేఏసీ అంటేనే అన్ని ఉద్యోగ సంఘాల యొక్క కలయిక. మళ్ళీ దాంట్లో కూడా 2, 3 జేఏసీలు ఎవరైతే ఇక్కడ పడమూలలో పోయి పక్కన పోయి ఒక సంఘం పెట్టుకొని అది కూడా జేఏసీ అంటే ఇచ్చేందుకు ఖచ్చితంగా ఆ జేఏసీలను కూడా కఠినంగా మనం
ఖర్చు చేయాలా అని చెప్పి కిషన్ అన్నకి ఎంతో అపార అనుభవం ఉన్నది. రేపు పొద్దున టీజీఓకి కూడా రాష్ట్ర స్థాయిగా పోతుంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు చెయ్యాలా, చేయకపోతే నువ్వు ఊపోవు కూడా. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ఒక చిన్న చెప్తా అన్నా. నేను చాలాసార్లు చాలా మందితో డిస్కస్ చేసిన. హెల్త్ ఇన్సూరెన్స్లో గవర్నమెంట్ మీద ఒక్క రూపాయి బర్డెన్ కూడా పడకుండా, ఒక్క రూపాయి యొక్క బర్డెన్ పడకుండా మన ఎవ్వరికి కూడా ఫ్యూచర్లో హెల్త్ అన్నది ఒక భయం మనది లేకుండా ఉండేలాగా చిన్న ఇది ఉంది. ఇప్పుడు అప్పుడంటే మనం ఫస్ట్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది అందరికీ ప్రొవైడ్ చేసింది. ఆ కాలంలో నిజంగానే ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ లేరు కాబట్టి ఒక ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అవి ఇవి పెట్టి మనకు ఆ సర్వీస్ అందించాల్సి వచ్చింది. కానీ దాని ద్వారా కొన్ని మిస్యూజెస్ కూడా జరిగినాయి. ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే మనం కాంట్రిబ్యూషన్ చేసినా మనకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఉండొద్దు అన్నది మన ప్రధానమైన డిమాండ్ ఉండాలా. మేము కాంట్రిబ్యూషన్ చేస్తాం ఎంత అయితే అంత. ఇప్పుడు గవర్నమెంట్ సంవత్సరానికి 450 నుంచి 550 కోట్లు మన హెల్త్ స్కీమ్ మీద ఖర్చు పెడుతుంది. అదే 550 కోట్లే గవర్నమెంట్ ఇవ్వందాం. మిగతా కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది మనం ఇచ్చుకుందాం. ఓన్లీ ఒక్కొక్క ఎంప్లాయీ నెలకి 1000 రూపాయలు ఇచ్చినా సరిపోతుంది. ఆ 1000 రూపాయలతోటి మన ఫ్యామిలీ మొత్తానికి 50 లక్షల వరకు అయినా సరే ఎట్లాంటి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మన ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ మనకు ఆరోగ్య రక్షణ ప్రొవైడ్ చేయగలుగుతారు ఖచ్చితంగా. దీంట్లో నీకు ఎట్లాంటి బాధ ఉండదు. ఆ హాస్పిటల్కి బిల్లు పే చేయలేదు అన్న బాధ ఉండదు. ఈ ట్రీట్మెంట్కి నేను ఇంత ఇస్తా అన్న బాధ ఉండదు. ఈ రూమ్కి నేను ఇంత ఇస్తా అన్న బాధ ఉండదు. పలానా హాస్పిటల్కి పోయి అప్రూవల్ చేసుకొని రా అన్న బాధ ఉండదు. ఇవన్నీ ఏమి ఉండవు అన్న. సింపుల్గా గవర్నమెంట్ని అన్న మీరు ఎంత పే చేస్తున్నారో మీరు అంతే పెట్టుకోండి. కానీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తోటి టెండర్స్ క్వాలిఫై చేసి మాకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఖచ్చితంగా 50 లక్షలకి తక్కువ కాకుండా మాకు హెల్త్ సపోర్ట్ మీరు ప్రొవైడ్ చేయండి అని చెప్తాం ఖచ్చితంగా. 50 లక్షలు కూడా ఎక్కువ అని కూడా కొంతమంది అనుకోవచ్చు. రోజు రోజుకి హెల్త్ అన్నది చాలా కాస్ట్లీ అయిపోతుంది కాబట్టి పూర్తిగా జ్వరం వచ్చి కొన్ని రోజులు హాస్పిటల్లో పడితే కూడా 10 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు అవుతుందన్న. కాబట్టి ఖచ్చితంగా 50 లక్షలు అనేది మనకు మ్యాండేటరీగా అవసరం. సో గవర్నమెంట్ కూడా దీనికి ఎట్లాంటి బర్డెన్ లేదు. సరే అన్న పనిచేస్తుంది అంటే సింపుల్. ఈ ఒక్క విషయం అంటే అందరికీ కూడా ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ కూడా దీనికి ఎట్లాంటి బర్డెన్ లేదు కాబట్టి ఇది ఒకటి మనం చేసి నిజామాబాద్ నుంచి కనుక టేకప్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగస్తులందరికీ కూడా ఇది ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. నిజంగా ఒక ఆరోగ్యాన్ని కనుక మనం ప్రతి ఒక్క ఇంటికి మనం ఇచ్చినట్టయితే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకోటి చిన్న విషయం, ఇప్పుడు చాలా మంది సిపిఎస్ ఎంప్లాయీస్ ఉన్నారు. సిపిఎస్ వాళ్ళల్లో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి మినిమం 50% అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా అష్యూర్ చేసింది కాబట్టి వాళ్ళల్లో ఉన్న మేజర్ ఇబ్బంది ఏముంది అంటే ప్రతి ఒక్కరికి ఇమీడియట్గా ఇనిషియల్ డేస్ ఆఫ్ సర్వీస్లో కనుక ఆయన చనిపోయినట్లయితే ఆ కుటుంబం రోడ్ మీదకి వస్తుంది. వాళ్ళ ఒక్కరికి ₹1 వస్తుంది కాదండి. ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చిన ఇది రాదు. ఇనిషియల్ డేస్ ఆఫ్ సర్వీస్ అంటే మినిమం సర్వీస్ అనేది కంపల్సరీ 20,000 23 ఇయర్స్ కంప్లీట్ అయితేనే మనకైనా వాళ్ళకైనా వస్తుంది. వస్తుందన్న ఎంత వస్తుంది. ఏదో భాష ఇవ్వడానికో ఇది ఇవ్వడానికో అయితే నేను చెప్తలేదు. సింపుల్గా నేను ఏ ఇష్యూస్ అయితే ఉన్నాయో నిజంగా ఇంపార్టెంట్ ఉన్నాయో చెప్తున్నా. మేము మా డిపార్ట్మెంట్లో ఒకటి చేసుకున్నామన్నా. ప్రతి ఒక్కరికి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈరోజు ఏ మనిషి చనిపోయినా సరే వాళ్ళకి ₹1,00,00,000 వచ్చేలాగా గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా మేము చేసుకున్నాం. ఇప్పటికీ 6 మెంబర్స్ చనిపోయారు మా దాంట్లో. ఆ 6 కూడా 6 కోట్ల రూపాయలు ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున వాళ్ళందరికీ వచ్చినాయి. అట్లనే ప్రతి ఒక్కరికి కూడా చేసుకుందాము అని నేను చెప్తున్నాను. ప్రైవేట్ ఇన్సూరెన్స్ తోటి మేము అందరికీ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసినాము. ఆ మనిషి ఏ కారణం చేత చనిపోయినా సరే వాళ్ళకి ₹1,00,00,000 వచ్చేలాగా చేసుకున్నాం. అట్లా మనం అందరం కూడా జేఏసీ తరఫున గవర్నమెంట్ సపోర్ట్ ఏమీ చేయకపోయింది. మనం నిజామాబాద్లో ఫస్ట్ ఎంప్లాయీస్ అందరికీ అది చేద్దాం, మనం సొంతంగా చేసుకుందాం. అంటే మనం సొంతంగా ఒకసారి నిజామాబాద్లో చేసినాం అనుకోండి, గవర్నమెంట్ కూడా అది అడాప్ట్ చేస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది ఇంప్లిమెంట్ చేస్తుంది. గవర్నమెంట్ ₹1 కూడా ఇవ్వవలసిన పని లేదు. మన పాకెట్స్ నుంచి మనమే పెట్టుకుందాం. నెలకి 500 నుంచి ₹1,000 లోపలనే అవుతుంది. దానికి ఎక్కువ ఖర్చు కూడా కాదు. ఓన్లీ 500 to 1,000 రూపీస్ అంటే ₹2,000 మన జీతంలోకి వెళ్ళి స్పేర్ చేసుకుంటే ₹50 లక్షల మనకి హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. ₹1
రూపాయలు మనకి టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. అట్లీస్ట్ మన ఫ్యామిలీస్ అన్నా హెల్త్ పరంగా మనం లేనప్పుడు మనకి ఏమన్నా అయితే మన కుటుంబానికి ఒక ఆర్థిక సాయం అంటే ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి ఈ 2 ఇష్యూస్ ఇక్కడ టేకప్ చేయాలా అన్న దాని మీద నేను సూచన ఇచ్చిన అన్న. సారీ, మీ అందరి టైం కూడా ఇక్కడ ఎక్కువ తీసుకున్నా, క్షమించాలా. ఇంకోసారి ఏమైనా ఉన్నప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ ఈ 2 ఇష్యూస్ అంటే ఎస్టీడీఎస్ నుంచి ధర్మేంద్రన్న గారు లేదా వాళ్ళ సెక్రటరీ ధర్మేంద్రన్న అన్న, దయచేసి కొంచెం సమయం తక్కువ ఉంది. మరి అందరూ కూడా ఒక 2 minutes ముగిస్తే అందరూ ఇంకా వస్తారు. చాలా మంది సీనియర్స్ అదేవిధంగా నూతన కార్యవర్గ సభ్యులందరికీ కూడా స్టేట్ టీచర్స్ యూనియన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అయితే ఒక రకంగా ఇది శుభదినం. ఈరోజు మనము ఇంతకుముందు ఎప్పుడైతే మనము తెలంగాణ మూమెంట్కి ముందు ఒక జేఏసీ ఫామ్ చేసుకొని చాలా ఉధృతంగా ఉద్యమం చేసి మనం తెలంగాణను సాధించుకున్నాం. కానీ మధ్యలో కొన్ని అవాంతరాలు, కొన్ని సంఘాలు కావచ్చు, మనము కావచ్చు, తెలంగాణ వచ్చింది ఇంకా పసిప్రాయంలో ఉంది అని చెప్పేసి కొంత నిర్వీర్యంగా మనం సంఘాలు కూడా ఇలాంటి ఉద్యమాలు చేయలేక కొన్ని సంఘాలు వాటికి ప్రభుత్వాలకు తొత్తుగా మారేసి, అంటే మీరు ఏమన్నా అనుకోండి, కొన్ని సంఘాలు పోరాటం చేశాయి, అక్కడ కొన్ని సంఘాలు తొత్తుగా మారాయి. అక్కడనే విభజించు పాలించు అన్నటువంటి సూత్రం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేయడం వల్ల మనకి ఈరోజు ఈ దుస్థితి వచ్చింది. మనకున్నటువంటి ఐటీడీఎల్ కావచ్చు, పిఆర్సీ కావచ్చు, ఏదైనా పెండింగ్ ఉంది అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వలన అవి అదేవిధంగా కొనసాగుతూ వస్తున్నాయి. ఇప్పటికైనా మనం కళ్ళు తెచ్చుకున్నాం. ఇప్పటికైనా ఒక ఐక్య ఉద్యమాలకు మనము వేదికగా నిల్చొని ఐక్య ఉద్యమాల ద్వారానే మనం ఫలితాలను సాధిస్తామని సందర్భంగా చెప్తాను. నేను జాబ్లోకి వచ్చినప్పుడు స్వామినాథన్ గారు ఉండేవారు. తర్వాత కాబట్టి ఇప్పటికైనా ఈ జాయింట్ స్టాక్ కౌన్సిల్లో ఉన్నటువంటి 12 మెంబర్స్ అంతా కలిసి కట్టుతో ఒక కదలికతో పోతే ఖచ్చితంగా మనము సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మరియు వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు సార్, మీ ఆశీర్వాదం ఉంటే మేము 4th క్లాస్ విన్నట్టు ఉంటాం సార్. మీ ఆశీర్వాదం ఉంటుందని తెలియజేసుకుంటూ టీజీజేఏసీ సమావేశానికి హాజరైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ అన్ని రకాల సంఘ నాయకులకు అందరికీ కూడా శుభ సాయంకాలం. టీజీఏసీ ఏర్పాటు చేసినటువంటి కార్యవర్గ సమావేశానికి స్వాగతం తెలియజేస్తూ, మరియు నూతనంగా ఎన్నికైనటువంటి టీజీఓ పిఎన్జిఓ నాయకుల జిల్లా పక్షాన వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒకటి మొన్న జరిగినటువంటిది ఈరోజు జరిగిన సమావేశం ఏంటంటే ఒక చిన్న సంభవం చేసేది. ఈరోజు దీన్ని కార్యవర్గం ఏదైతే ఉందో రాష్ట్ర కార్యవర్గం ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనం అనౌన్స్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇకపోతే ఉద్యోగ సమస్యల గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఒకటి మాత్రం ఏంటంటే ఫైనల్గా చెప్పాల్సింది అంటే అసలు కానీ మొన్న మానం జగదీశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ ప్రజలను సోమరిపోతుగా మారుస్తున్నారు తప్ప ఒక్క పథకం అన్న కరెక్ట్గా లేదని చెప్పి మొన్న గట్టిగా మాట్లాడడం జరిగింది సీఎం బట్టి విక్రమార్క గారితో కూడా. అయినా సరే మరి ఇంతటి వెనుకబడతనం మనకు ఉన్నందువల్ల మరి ఈరోజు ఖచ్చితంగా టీజీజేఏసీలో మరి సీనియర్ అందరి నాయకత్వంలో మీరు ఎప్పుడు ఏ పిలుపు వచ్చినా ఇక్కడ వచ్చినటువంటి అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ అన్ని సంఘాలు కూడా ఖచ్చితంగా మీ పిలుపుకు కట్టుబడి ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, మరి అందరికీ తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ పక్షాన ఉద్యమాలను తెలియజేస్తూ నిజామాబాద్ కిషన్ గారు, కోకన్వీనర్ ఎన్నికైన మోడీ గారు, మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా మా పెన్షన్ అసోసియేషన్ పక్షాన ధన్యవాదాలను తెలియజేస్తూ, జేఏసీ స్టేట్ మరి డిస్ట్రిక్ట్లో ఎన్ని సంఘాలు ఉన్నాయని క్లారిటీ నాకైతే తెలియదు. అయినా ఇన్ని సంఘాలతో మనము ఇక్కడ ఏర్పాటు చేసుకున్న జేఏసీలో మనం ముఖ్యంగా మన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షన్ల సమస్య గురించి మాత్రము మనం చాలా ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన వక్తలందరూ మాట్లాడారు. మన డిఏ పెండింగ్ ఉన్నది, మనకు రావాల్సిన పెన్షన్లకు పేమెంట్ పెండింగ్ ఉన్నది, ఇవన్నీ పేమెంట్ చేయాలని. ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఒక జేఏసీ ఉంది.
మనందరి సపోర్ట్తో రాష్ట్ర జేఏసీ డిమాండ్ ప్రకారంగా రాష్ట్రంలో ఆదేశాలు ఇక్కడ ఏదైనా జిల్లాలో కానీ మొత్తం స్టేట్లో ఉన్న ఉద్యోగులకు అన్ని ప్రయోజనాలు జరుగుతాయి. మొత్తం రాష్ట్రంలో పటిష్టంగా మన జిల్లాలో అన్ని జిల్లాలో ఏ డిమాండ్స్ పోయినా కానీ అది డిమాండ్ సాధించుకొని రావాలనే పడుతూ ఉండాలి. ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాం. ఇంత పెండింగ్ బిల్స్ పెండింగ్ ఉండడము, బియ్యాలు పెండింగ్ ఉండడం ఇదే ప్రభుత్వంలో మనకు కనిపిస్తున్నది, గమనించాలి. నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఇప్పుడున్న జేఏసీ నాయకత్వం వహించిన వారికి గత 25 years బ్యాక్ నేను రెవెన్యూ అసోసియేషన్లో డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా ఉంది. అప్పుడు జేఏసీ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా ఉన్నా. ఆ సందర్భంలో మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఉద్యోగులందరూ కూడా లాట్స్ కొరకు 120 acres నిజామాబాద్ ఐడెంటిఫై చేసి అప్పుడు రామనారాయణ రెడ్డి గారు జాయింట్ కలెక్టర్గా ఉంది, డివి రాయుడు కలెక్టర్గా ఉంది. నేను డివి రాయుడు గారికి డిమాండ్ చేసి డివి రాయుడును స్పాట్లో తీసుకుపోయి ఇన్స్పెక్షన్ చేసి 120 acres CCLAకు ప్రపోజల్ వెళ్ళినాయి. కానీ రేటు కూడా ఏకర్ 10,000 ఫిక్స్ అయిపోయింది. మనం అది ఉద్యోగాలకు కేటాయించడం జరిగింది. ఆ టైంలో 2007లో ఐ వాజ్ రిటైర్డ్. ఆ టైంలో రామాంజనేయులు గారు కలెక్టర్గా వచ్చారు. నేను రిటైర్ అయిన తర్వాత ఆ 120 acres మరుగున పడిపోయింది. ఆ ఫైల్ ఎక్కడున్నదో ఇప్పుడు జేఏసీ వాళ్ళకి నేను ప్రత్యేకంగా కోరేది ఏంటంటే ఇప్పుడన్నా ఫైల్ ఓపెన్ చేయండి. ఆ ఏరియా ఎక్కడుంది, ఏమైంది, జేఏసీలో మన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షనర్ల ప్రయోజనాలను కాపాడటానికి మాత్రమే జేఏసీ ఉండాలి కానీ వాళ్ళ స్వప్రయోజనాలకు మాత్రం పనిచేయకూడదని నేను ప్రతి ఒక్కరికి కోరుతూ సెలవు తీసుకుంటాను. బాధ్యులందరికీ కూడా హెడ్ మాస్టర్ అసోసియేషన్ తరఫున సాయంకాల శుభాభివందనలు నమస్కారం తెలియజేస్తూ టైం సమయం అనేది తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. మొట్టమొదటిగా గత 10 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా జేఏసీ అనేటువంటిది ఏర్పాటు చేసుకోలేదు, గతంలో పోదలుచుకోలేదు. కానీ ఈ 10 సంవత్సరాల కంటే ముందు తెలంగాణ ఏర్పడినప్పుడు మనకు సర్ప్లస్లో ఉన్నటువంటి ఆదాయము ఈరోజు సర్ప్లస్గా లేకుండా ఉండడానికి కారణాలు ఎన్నో అనేటువంటిది పరిశీలించారా? మొట్టమొదటిగా రాష్ట్ర జేఏసీ ఆదేశానుసారం జిల్లాలో ఈ జేఏసీ ఏర్పాటు చేస్తున్నందుకు రాష్ట్ర జేఏసీకి, జిల్లా జేఏసీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నూతనంగా ఎన్నికైనటువంటి సుమన్ గారికి టీఆర్పీ తెలంగాణ పక్షాన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అట్లాగే కో చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ అయినటువంటి అందరికీ కూడా పేరున దాని శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజులు చాలా పరిస్థితులు, గడ్డు పరిస్థితులు ఉన్నాయి. అన్నగారు వినాల్సిందిగా కోరుతున్నా. వచ్చేటువంటి జనవరిలో 1 జనవరి 2026 నుండి పెన్షనర్లకు పిఆర్సీ కానీ డిఆర్ కానీ ఇవ్వడానికి లోకసభలో బిల్లు పాస్ అయింది. ఇవ్వద్దని చెప్పేసి బిల్లు పాస్ అయింది. ఎందుకంటే పిఆర్సీ డిఏ అనేటువంటిది ఉద్యోగంలో ఉన్నటువంటి వారికే వర్తిస్తుంది, కానీ రిటైర్ అవుతున్నటువంటి వారికి వచ్చేటువంటి జనవరి 1 జనవరి 2026 నుంచి రిటైర్ అయినటువంటి పర్సన్స్ అందరికీ కూడా పిఆర్సీ కానీ డిఏ కానీ ఇవ్వబడదని లోక్సభలో బిల్లు పాస్ అయింది. రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అయితే ఇప్పుడు పరిస్థితుల్లో మనము చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సరి అయిన టైంలో సరి అయిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా రాష్ట్ర పక్షాన రాష్ట్రానికి, జిల్లాకి నేను మనసారా కోరుతున్నా. ఎందుకంటే ఈరోజు మనం చూస్తుంటే మన రాష్ట్రం యొక్క ఆదాయం 39% ఉంటే మన ఆదాయం సెంట్రల్కు పంపిస్తుంటే సెంట్రల్ వాళ్ళు 14% ఆదాయం అనేటువంటి పంపిస్తున్నాం. 14% పంపిస్తుంటే మనకు ఆదాయం సరిపోవట్లేదు. కాబట్టి మనకి ఈ పరిస్థితి అనేటువంటి ఏర్పడ్డాయి. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనకు ఆదాయం పెంచుకుంటాం అనేటువంటి ఆలోచిస్తుంటే ప్రజలందరూ కూడా పనిచేయాల్సింది ఉంది. ప్రజలందరూ పనిచేసే విధంగా చేస్తేనే మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీలు అనేటువంటిది ఏదైతే చేస్తుందో ఈ ఫ్రీలు బంద్ చేయాలి.
ఫ్రీలు ఇచ్చినట్టు ఇచ్చి మరి ట్యాక్స్ రూపంలో తీసుకుంటుంది కాబట్టి ఆ ట్యాక్స్ రూపంలో తీసుకోవడం వల్ల మనకు ఏ రకమైనటువంటి ఆదాయం లేకుండా పోతుంది కాబట్టి ఆదాయం పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి మనము తగు సూచనలు ఇస్తూ మనము మనకు కావాల్సినటువంటి ఉన్నటువంటి పిఆర్సీ డిఏలను సాధించే వరకు మనం అందరం కూడా ఐక్యంగా ఉండి పోరాడాల్సిన అవసరం ఆసనమైంది కాబట్టి ఈ సరైనటువంటి సమయం లోపల మనకి ఈ యొక్క జేఏసీ ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం. మనమందరం ఇదే ఐక్యత ఉండాలా. ఈ జేఏసీ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఉమ్మడి యొక్క ఐక్యమైనటువంటి ఉండేటువంటి యొక్క ఉద్యమాల కొరకు మాత్రమే కానీ వ్యక్తిగతంగా అందరికీ మనకు కావాల్సినటువంటి సంఘాలకు ఆయా సంఘాలకు ప్రాతినిధ్యం చేస్తూ మనం అందరం కూడా పరిష్కరించే దిశగా అన్ని చేసుకోవాల్సినటువంటి సత్తా ప్రతి ఒక్క సంఘానికి ఉంది. కానీ జేఏసీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఉమ్మడి యొక్క ఉద్యమాలు చేసేసి కావాల్సినటువంటి సిపిఎస్ రద్దు కానివ్వండి, పిఆర్సీ కానివ్వండి, డిఏలు కానివ్వండి, లేకపోతే మనకు కావాల్సినటువంటి ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇటువంటి అన్నిటి మీద తగు ప్రాతినిధ్యం చేసేసి రానున్న రోజుల్లో కూడా కార్యవర్గ సమావేశం పెట్టి అందరి యొక్క తగు సూచనలన్నీ తీసుకొని క్రోడీకరించి తీర్మానం చేసి రాష్ట్రానికి పంపించి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకు ఏ ఒక్క మంత్రులకు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరికి కానీ తొత్తులుగా కాకుండా ఖచ్చితంగా పోరాడే దిశగా మనం వాళ్ళకు సూచనలు ఇస్తూ తీర్మానం చేసి ప్రాతినిధ్యం చేయాల్సిందిగా జిల్లా పక్షాన పోరాడాలని చెప్పేసి కోరుకుంటూ నేను కూడా నిజామాబాద్ లో ఒకే ఒక్క రకంగా చెప్తున్నా. కిషన్ అన్న కూడా చాలా సందర్భంలో పోరాటం నిజంగా తనతో నేను సహకరిస్తూ మరి గత 10 సంవత్సరాల నుంచి నేను దగ్గర ముందు కూడా నేను చూసిన అన్న ఈ కార్యక్రమం కంటే నడనా చేద్దామనేటువంటి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి నిస్వార్థంగా తను మళ్ళీ రమణ గారికి కూడా ఈరోజు కోచైర్మన్ ఇచ్చింది కాబట్టి నిజంగా అభినందనీయం. మనమందరం కలిసికట్టుగా మనం ఈ రకంగా ఈ దిశగా ప్రయత్నం చేసి ఎప్పుడైతే మనము రాజకీయ నాయకులకు తొత్తులుగా మాత్రమో మనం చేసి ఏర్పాటు చేయడం కూడా వ్యర్థం అని చెప్పేసి కోరుకుంటూ నేను ఒకటి చెప్తున్నా, ఎప్పుడైనా రాజకీయ నాయకులకు వారికి తొత్తులు కాకుండా వాళ్ళు ప్రాతినిధ్యం చేసి మన యొక్క సమస్యలు పరిష్కరించి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఏ రకంగా పోరాడాలా, అలాగే మన ఉద్యోగ సమస్యలపైన ఏ రకంగా పోరాడాలో మీరు నిర్ణయం తీసుకోండి. మీ అడుగుజాడల్లో మేము నడుస్తామని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నుంచి విన్నవించుకుంటూ జై తెలంగాణ. థ్యాంక్ యూ. రామ్మోహన్ గారు, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్. జేఏసీ నూతన కమిటీకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి అదేవిధంగా జేఏసీ నాయకుడిగా పనిచేసినటువంటి రమణ గారు ఇటీవల మరణించారు. వారికి మన జేఏసీ పక్షాన సంతాపాన్ని తెలియజేయాలని, ఆ రకమైనటువంటి తీర్మానాన్ని ఒకటి ప్రవేశపెట్టాలని మన చైర్మన్ గారిని కన్వీనర్ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. వి గోపాల్, సిపిఎస్ అసోసియేషన్, విక్రమ్. దయచేసి సమయం లేదంటే ఒక 1-2 minutes ప్రపోజ్ చేయండి. అందరికీ ఈరోజు టీజీజేఏసీ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు. టైం ఇవ్వండి. సిపిఎస్ ఎంప్లాయీస్ బాధలు చెప్తాం. చాలా బాధలు ఉన్నాయి. గ్రౌండ్ లో ఉన్న ప్రైమరీ మెంబర్ ఎంత బాధపడుతున్నారో క్లియర్గానే మాకు తెలుస్తుంది. దయచేసి మీరు ఏమున్నా కూడా మీరు ఏ విషయాలైనా ఫస్ట్ పెట్టండి, సెకండ్ పెట్టండి, ఫిఫ్త్ పెట్టండి, మాకు బాధ లేదండి. ఈ విషయాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి అన్న. ప్రతి సంఘంలో, ఈ సంఘం ఆ సంఘం కాదన్న, ప్రతి సంఘంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రైమరీ మెంబరు సిపిఎస్ ఎంప్లాయీ బాధితుడే అన్న. కాబట్టి దయచేసి మీరు అంటే వాస్తవమే కావచ్చు, కాకపోతే అది అక్కడ మీ రిప్రజెంటేషన్ రాష్ట్రంలో చేసి అక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తే బాగుంటుందని చెప్పి మరి మీకు సభ ద్వారా తెలియజేస్తూ మరి ఇప్పుడు టీఎన్యూ రాష్ట్రం చెప్తారు, సెక్రటరీ జనరల్ టీజు, కో చైర్మన్ పిఆర్టీ. రాష్ట్రం ఏదందో జిల్లాల అదే కావాలనుకున్నాం. జిల్లాలో కూడా అట్లే వచ్చినాయి. ఇప్పుడు అంటే చైర్మన్ ఒకటి ఉంది, కన్వీనర్ ఒకటి ఉంది, సెక్రటరీ జనరల్ లేదు ఇక్కడ. కన్వీనర్ ఒకటి ఉంది, కో కన్వీనర్. అసలు చైర్మనే నాకేమంటే నేను పిఆర్టీ, నేను టీఎన్ఎస్ బదిలేదు. ఇక్కడ మొత్తం బదిలేదంటే ఇది మరి ఇంత కోరిక ఉంది. ఇది అది కాదు. రాష్ట్రాన్ని మనం అనుసరించాలి కాబట్టి అట్లే అయినా మనం కొత్తగా దాన్ని క్రియేట్ చేస్తే ఇబ్బందికరంగా ఉంటుంది. పిఆర్టీ ఏర్పాటు చేసి పోరాటం చేయాలి. పోస్టుల కోసం మన ఉపాధ్యాయ సంఘాల నుంచి పదవి ఉండని ఉండకపోని మనకు ఏం సంబంధం లేదు.
రాష్ట్ర జేఏసీ ఎట్లుంటే అట్లా చేద్దాం. మనం పోరాటాలు చేద్దాం. ఇంతకుముందు కుమార్ సింగ్ అన్న ఎప్పుడు ఆయన పెన్షన్ కూడా వచ్చేట్లేదు, పెన్షన్ కూడా అంటే పోయేటట్టున్నది. అంటే 61 ఏళ్ళ రిటైర్ అయ్యాక 91 ఏళ్ళ దాకా కూడా అదే పెన్షన్ ఉంటే ఇవాళ మన రగన్న రామ్మోహన్ ఎట్లయితే యాక్టివ్ ఉన్నదో మనం అట్లా యాక్టివ్ కూడా ఉన్నాం. 70 ఏళ్ళకి ముసలి చచ్చిపోతాం. ఇక పైసలు వాస్తవం ఇది. అందుకోసం అందరం కలిసి ఉండాలా. సరే మన రాష్ట్ర శాఖ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో దానికి అందరం కట్టుబడి ఉందాం. భవిష్యత్తులో మేమైతే 100% మేము ఎవరు ఉంటామన్నా మీతో పాటు మేము ఉంటాం. కోనే ఉంటాం దాన్ని ఏం లేదు. 100% మీ పక్కన స్టేట్ ఇచ్చిందే, దాన్ని ఏం లేదు. అంటే అందుకోసం ఉపాధ్యాయ సంఘాల గురించి నేను కూడా చెప్తున్నా మా జమీలకు. సరే ఇక్కడ ఏమైతే చిన్న సంఘాలు పెద్ద సంఘాలు కూడా ఉన్న అంతే అందరం ఒకటి కలిసిపోవడం. మొత్తం కృష్ణమ్మ గారి సపోర్ట్ ఉంది కాబట్టి థ్యాంక్స్ అన్న, మీకు చాలా థ్యాంక్స్. ఇంకోటి ఏంటంటే సమస్యల గురించి నెక్స్ట్ ఈసీ మీటింగ్లో మాట్లాడుతున్నాం. ఈ టీజీఏసీ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఒక రిక్వెస్ట్ అంటే ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఒక సబ్మిషన్ అనుకోండి. ఒకవేళ ఏదైనా అవకాశం ఉన్నట్టయితే 33 రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి మరి ఇందులో కూడా టీజీఏసీలో ఏదైనా అవకాశం ఉన్నట్టయితే డిపార్ట్మెంట్ నుండి మా దాంట్లో ఎవరైనా కానీ ఒక సభ్యుకి అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. అక్కడ 200 సంఘాలు ఉద్యోగుల హక్కుల సాధన కొరకు మనం ప్రతి ఒక్క నాయకుడు కూడా కొట్లాడాడు. కానీ ఉద్యోగుల మానసిక ప్రశాంతతకు నవదుర్గమ్మ టెంపుల్ని ఏర్పాటు చేసి మరి ఈరోజు ఇంకా మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నిక కానిస్తున్నందుకు కిషన్ అన్న గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎన్నిక కాబట్ట అధ్యక్షుడు టీజీఏసీ అధ్యక్షుడు కన్వీనర్ సుమన్ గారికి, చైర్మన్ సుమన్ గారికి, కన్వీనర్ కిషన్ అన్న గారికి, మరి మిగిలిన కో చైర్మన్లకు, సెక్రటరీలకు ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఉద్యమాలు చేసే సమయం ఆసన్నమైంది. ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది కాబట్టి మనకు ముందున్న కార్యాచరణ ఏంటంటే రాష్ట్ర టీజీఏసీ ఇచ్చిన ప్రణాళిక ప్రకారం ప్రజాప్రతినిధులకు మెమోరండం ఇవ్వాల్సి ఉన్నది. మరి దాన్ని మనం ప్రజాప్రతినిధులకు మెమోరండము మన టీజీఏసీ తరఫున ఏ విధంగా ఇద్దామని చెప్పేసి మరి మేము ఇక్కడ ఎన్నిక కాబట్టి వాళ్ళని మీటింగ్ పెట్టుకొని దాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి తెలియజేస్తున్నా. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలా. అట్లనే చాలా సమస్యలు ఉన్నాయి, అందరూ మాట్లాడుతున్నారు. సరే సమస్యలు ఏమున్నా మనకి ఇంపార్టెంట్ సమస్యల మీద మనం ఇప్పుడు సైరన్ మోగించాలి కాబట్టి మరి టీజీఏసీ రాష్ట్ర శాఖ కూడా ఖచ్చితంగా ఏ పార్టీలకు అతీతంగా ఇలాగే కొనసాగించాలని చెప్పేసి జిల్లా శాఖ పక్షాన టీజీఏసీ జిల్లా శాఖ పక్షాన మేము కోరుతా ఉన్నాం. మరి పిఆర్టీఎస్ జిల్లా శాఖ పక్షాన కూడా కోరుతా ఉన్నాం. మరి మరొకసారి మన చైర్మన్ సుమన్ గారికి, మరి కన్వీనర్ కిషన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ టీజీఏసీని సక్రమంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని కార్యాచరణలు రాష్ట్ర శాఖ ఇచ్చిన అన్ని కార్యాచరణలను ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నా. జై హింద్, జై టీజీఏసీ. విధంగా టీజీఏసీ కన్వీనర్ పెద్దల గౌరవనీయులు అన్న కృష్ణ గారిని మాట్లాడుతూ అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు మరి జేఏసీ నిర్మాణాన్ని కూడా మీరే ముందుకు తీసుకెళ్లాల్సిందిగా సభ ద్వారా మీకు విన్నవిస్తున్నాను. దయచేసి మీరు మాట్లాడుతూ ఉంటాం. చాలా మట్టుకు నేను చాలా పాజిటివ్ ఉంటానన్న విషయం చాలా మంది తెలియదు. నేను మా సోదరుడు వచ్చే వల్ల చాలా సాఫ్ట్ అన్న విషయం చాలా మంది తెలియదు. అంటే పాజిటివ్ యాటిట్యూడ్లో ఉన్నా నేను, కానీ కొద్దిగా క్రియేట్ చేసిన నేను ఇక్కడ కూడా బాధపడలే. నేను ఇక్కడ కూడా దాని స్టెప్ అప్ అండ్ డౌన్ చేయలేదు. ఒకటే స్థానం మీద ఉన్నా. ఆ స్థానానికి ఈరోజు నెరవేర్చుకున్నాను. నేనైతే హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే ఏదైతే చాలా సందర్భాల్లో నేను టీఎన్జిఓస్లో చెప్పేవాళ్ళు. నేను వచ్చిన నేపథ్యం పేరు 2016లో అధ్యక్షుడిగా, ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలు వేరు. మళ్ళీ నేను ఎందుకు టీఎన్జిఓస్ వదిలేయాల్సింది కూడా సందర్భం వేరు. తర్వాత టీజీఓ అధ్యక్షుల తర్వాత కొన్ని కార్యక్రమాలు చేయడం, ఆ తర్వాత జరిగే పరిణామాలు చాలా అందరూ చేశాను. ఏది ఏమైనా 6-7 నెలల మీద జేఏసీ చైర్మన్ అనేది లేకపోవడం, అంటే నేనున్న స్తబ్దతగా ఉన్నాను. నేను ఎక్కడ కూడా కార్యక్రమాలు చేయలేదు. ఎందుకు చేయలేదు అనేది కూడా మీ అందరూ తెలియాలి. నేను చేసే ధర్మం కాదని చేయలేదు. నేను జేఏసీ చైర్మన్గా టీఎన్జిఓ అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి నేను చేస్తే బాగుంటుందని చేయలేదు.
మా సోదరుడు జయ చైర్మన్ గారు నువ్వు జయవాణి కూడా ఒక సందర్భం మాట్లాడిన ఒక ఇష్యూ వస్తుంది. ఆయన నేను ఏం బాధపడలేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే కొన్ని ఎథిక్స్ని మనం ఫాలో కావాలి. కొన్నింటిని మనం ఆచరిస్తే ఆ భగవంతుడు ఆటోమేటిక్గా మనల్ని ఆ భగవంతుని మనం ఆచరిస్తాం. ఆ భగవంతుడు మనకు ఏది కావాలో అది మనకు దగ్గరికి తీసుకొచ్చి పెడుతుంది. నేను అందులో ఆ సిద్ధాంతాన్ని నమ్మిన పరమ భక్తుడిని, అమ్మవారి సేవకుని మీ అందరికీ తెలుసు. కాబట్టి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆఫ్టర్ ఎక్కడైనా నాకు ఎలాంటి విశేషాలు లేవు, ఎలాంటి వేరే పర్సనల్ లాబింగ్ లేదు, ఏం లేదు. ఓపెన్గా ఉన్నా. ఇంతకుముందు కృపాల్ సింగ్ అన్నట్టు ఎన్ని సంవత్సరాలు జేఎస్ పక్షాన ఎక్కడ చేయనో అక్కడ చేసినాం, ఎక్కడ తగ్గినో అక్కడ తగ్గినాం. కానీ ఓవరాల్గా ఎంప్లాయీస్ యొక్క ప్రాబ్లమ్స్ అయితే మనం సపోర్ట్ చేస్తాం. ఇదే వేదిక పైన ఉన్న పెద్దలందరి సహకారంతో అన్ని డిపార్ట్మెంట్ల అంతో ఇంతో అన్ని డిపార్ట్మెంట్లను టచ్ చేస్తూ అన్ని సమస్యలకు పరిష్కారం ఈ టీఎన్జిఓ వేదిక అయినది గర్వంగా చెప్తా. దాన్ని కొనసాగించాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందన్న విషయం కూడా నేను మొదటిగా చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఒక చైర్మన్ నీకు అప్పచెప్పినంటే నేను చాలా ఫ్రీ అయినా. అది ఇప్పుడు తమ్ముడికి ఒక ముళ్ళ కిరీటం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది కౌంటాం. ఇప్పుడు ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రసాద్ నుంచి రమణ్ రెడ్డి గారు, పిఆర్టీ నుంచి మోహన్ అన్న గారు, మన రికార్డింగ్ నుంచి రామ్మోహన్ అన్న గారు, మన రిజిస్ట్రేషన్ తమ్ముడు విక్రమ్ గారు, అన్ని డిపార్ట్మెంట్ వచ్చే ఫోర్స్ ఎక్కడ అనేది టీఎస్పీ నుంచి తమ్ముడు అన్వర్ గారు ఏమైనా వస్తానో రాలేదు, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ అంటే సమస్యల పట్ల మనం స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఏ చిన్న సమస్య అయినా మనం ఎలాంటి క్లాస్ మనం పనిచేయాలి, ఎలాంటి క్లాస్ వెల్ఫేర్ ఆఫ్ ఎంప్లాయీస్ మనం కష్టపడాలి. అది చేయకపోతే అదే చైర్మన్గా మనము ఫెయిల్యూర్ అయిన స్టేజ్లో ఉంటాం. నేను కన్వీనర్గా నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కో చైర్మన్గా అన్న ఉండొచ్చు, కో చైర్మన్గా ఇక్కడ అన్న ఉండొచ్చు. నేను అదర్వైజ్ ఏదైనా బిజీలో ఉన్నా నువ్వు ఉన్న వాళ్ళతో ఇమీడియట్గా అక్కడ స్పందించాల్సిన అవసరం నీ పైన ఉంటుంది. దానికి నువ్వు ఎక్కడ కూడా ఇటు నావాడు నీవాడు అనే ఒక తారతమ్యం లేకుండా సమస్య ఏదైనా అలా ఎంప్లాయ్ జేఎస్ పక్షాన్ని స్పందించాల్సిన సమయంలో మీరు స్పందించండి. జేఎస్ ప్రకారం మీకు పూర్తి సహాయ సహకారం అందిస్తున్నమాట మొదటగా మీకు నేను తెలియజేసుకుంటాను. ఇకపోతే కార్యాచరణ ఎట్లుండాలంటే రాష్ట్ర కార్యాచరణ ఉంది. రాష్ట్ర కార్యాచరణతో పాటు మన కార్యాచరణ కూడా చాలా ఇంపార్టెంట్. రాష్ట్రం ఏంటంటే రాజధాని హెడ్ క్వార్టర్లో ఉంటారు కాబట్టి ఎరౌండ్ క్లాస్ మినిస్టర్స్ని బ్యూరోక్రాట్స్ని కలుస్తారు కాబట్టి కొన్ని వాళ్ళు చెప్పాలనుకున్నా చెప్పలేరు, మాట్లాడాలనుకున్నా మాట్లాడలేదు. కానీ మన నోటి ఒక వర్డ్ వచ్చి మనం మాట్లాడితే అది సెన్సేషన్ అవుతుంది. సెన్సేషన్ అయినప్పుడు అది ఎక్కడో ఒక దగ్గర తగ్గుతుంది. శాపము కానీ మనకి ఎక్కడ చూసినా గవర్నమెంట్ యొక్క బెనిఫిట్స్ మనం వాడట్లేదు. ఇది మనం గ్రహించాలి. గవర్నమెంట్ బెనిఫిట్స్ వాడని ఏకైక వ్యక్తులు ఎవరున్నారంటే అది ప్రభుత్వ ఉద్యోగి. చాలా మంది ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో అన్న పలానా కాలేజీ ఫోన్ చేయండి, ఫీజు కన్సెషన్ చేయాలంటే ఆయన దీన పరిస్థితి ఏదో మనం ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి సమయం వచ్చినప్పుడు మనకు కూడా మనకు రావాల్సిన బెనిఫిట్స్ కొరకు గవర్నమెంట్ మనం మాట్లాడాలి, నిలదీయాలి, అడగాలి, కొట్లాడాలి, అవసరం అనుకుంటే గర్జించాలి. ఇవాళ ఎంతమందికి ఫ్రీ ఇచ్చినా మేము ఏమనట్లే, మీరు ఎన్ని చేసినా మేము ఏమనట్లే. మీరు కాని పథకాలు, మీరు ఆచరణ యోగ్యం కాని సంక్షేమాన్ని తీసుకొచ్చిన భుజాలు వేసుకొని పనిచేసే మొదటి వ్యక్తులు ఎవరంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులు అనే విషయాన్ని మీరు మర్చిపోయి ప్రభుత్వ ఉద్యోగులకే మీరు ఎన్నో మీరు బంధనామాలు పెడుతుంటే మరి ఎట్లా పనిచేయాలనేది ఒకసారి ఆలోచించాలి. వీరికి కూడా కుటుంబాలు ఉన్నాయి, వీరికి కూడా పిల్లలు ఉన్నారు, వీళ్ళ మీద ఆధారపడ్డ పేరెంట్స్ ఉన్నారు అనే విషయాన్ని ఒకసారి గ్రహించాలి. మీరు ఏమన్నా అడగండి కానీ మీకు రావాల్సిన బెనిఫిట్స్ని అడగద్దంటే మనం ఎక్కడ ఉన్నాం, ఎవరి ఏ నియంత్రణలో మనం ఉన్నామనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. కాబట్టి చేసే కార్యాచరణ రైట్ టైంలో రైట్ నాయకుడిని పెట్టారు. యువ నాయకుడు మరి నీ పోరాటం ఏంటో మీరు చూపించాలి. మీ వెనకాల మేము అందరం ఉంటాం. ఇది పోరాటం రాష్ట్రాలను కూడా స్వీకరించే విధంగా ఉండాలి. ఆ కార్యాచరణ ఎట్లా ఉండాలంటే అవసరం అనుకుంటే తమ్ముడే పేకాటలా ఉండాలి. పోరాటానికి సిద్ధం, గొడవలు సిద్ధం, నేను ఎక్కడ తగ్గేది లేదు. అది ఓన్లీ వెల్ఫేర్ ఆఫ్ ఎంప్లాయీస్. మీ పర్సనల్ ఇష్యూలో మనం ఎవరికి కూడా ఇబ్బంది పెట్టదు. కాబట్టి ఈ ఎంప్లాయీస్ వెల్ఫేర్లో మనందరము ఒక ఉమ్మడి కార్యాచరణ, మన ఇండివిజువల్ కాకుండా నేను అనే ఫీలింగ్ లేకుండా మనం అనే కాన్సెప్ట్తో పోదాం.
దానికి నేను సహకరిస్తానన్నమాట నేను తెలియజేసుకుంటూ నేను గతంలో చేసిన నా యొక్క ఎక్స్పీరియన్స్ను మీకు షేర్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇందులో చైర్మన్ అయినా కో చైర్మన్ అయినా కో కన్వీనర్ అయినా ఇంకోటి ఏ పోస్ట్ అయినా కానీ ఈసీ మెంబర్ కూడా అధ్యక్షులతో సమానమైన మాట మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. కూర్చోవడానికి సీట్లు మాత్రమే తప్ప అది పెద్ద పోస్టు, అది చక్రవర్తి పోస్టు, అది రాజు పోస్టు కాదనే విషయం మీరు అందరూ కూడా గ్రహించాలి. నేను టీఎన్జిఓస్లో ఉన్నాను 8 సంవత్సరాలు ఒకటే చెప్పిన, నేను ఒక ప్రైమరీ మెంబర్నే, కూర్చోవడానికి సీటు మాత్రమే ఒక అధ్యక్ష స్థానం తప్ప అందరూ సమానం అని చెప్పిన, మీ అందరి యొక్క కృషి వల్లనే మనం సాధిస్తామని చెప్పిన. రేపు దేశంలో కూడా అంతే, మీరు చైర్మన్ అయినా ఈసీ మెంబర్ అయినా ఇంకెవరైనా వాళ్ళందరూ కూడా వారి యొక్క అభిప్రాయం ప్రకారం మనం నడుచుకుందాం. మన పర్సనల్ ఎజెండా అనేది ఏం ఉండకుండా వెల్ఫేర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎజెండాని పనిచేయాలని కోరుకుంటూ, ఇక్కడ ఇది సందర్భం కాదు, మోనన్న ముందే చూస్తుంటూ ఇది బాగా మాట్లాడుతున్నది. ఏదేమైనా అదే మాజీ చైర్మన్ గా కన్వీనర్ గా మీ యొక్క సహకారాన్ని అందిస్తారన్న మాట తెలియజేసుకుంటూ, మా సోదరుడు రమణ అన్నట్టుగా ఒక్కసారి మీరు అన్న ఎజెండా ప్రకారం సపరేట్ మీటింగ్ పెట్టుకొని ఈ ఇన్సూరెన్స్ బెనిఫిట్ విషయంలో మనం మాట్లాడదాం. దాని విషయంలో మనం మాట తెలియజేసుకుంటూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఉద్యోగుల ఐక్యత, మనం ఉద్యోగంలో ఎంప్లాయ్ చేస్తూనే రాష్ట్రం సాధించింది. మళ్ళీ ఈ టీఏలు ఏరియాస్ రావాలంటే ఎంప్లాయ్ చేశారు, ఎంప్లాయ్ చేసి చాలా మంది అంటలేదు, ఎంప్లాయ్ చేసి ఐక్యత. టీజీజేఏసీ నూతన కమిటీ ఏర్పాటు సమావేశానికి ముఖ్యంగా మన గతంలో 10వ తారీఖు చేపట్టిన మన నిర్మాణంలో సలహాలు సూచనలు ఇచ్చి అన్ని సంఘాల భాగస్వామ్యాలను చేయాలి. మరి జేఏసీ కూర్పు అనేది విభిన్న వర్గాలతో పాటు అక్కడ ఉన్న అన్ని అనుబంధ సంఘాలని కూర్పు చేసి మరి వారందరి ఆలోచనతో ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పి నాకు సలహాలు సూచనలు చేసిన గౌరవ సీనియర్స్ అందరికీ కూడా టీఎన్జిఓస్ నిజామాబాద్ పక్షాన మరి నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మా గౌరవ పెద్దలు, ఈరోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నా అంటే దానికి కర్త కర్మ క్రియ. మరి ఆ రోజు పిఆర్టీ అధ్యక్షులు మోహన గారికి, టైసా అధ్యక్షులు రమణ గారికి, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు అన్న రవీందర్ అన్న గారికి, అదేవిధంగా రామ్మోహన్ అన్న గారికి, ప్రసాద్ అన్న గారికి, ధర్మేందర్ అన్న గారికి, రమేష్ అన్న గారికి, ఇక కృష్ణారెడ్డి అన్న గారికి అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కూర్చుంటే మరి రాబోయే రోజుల్లో అది మొన్న కిరీటమనో లేకపోతే ఏదో అని చెప్పేసి నేనైతే అనుకుంటలేదు. ఎందుకంటే ఏ రోజైతే ఉద్యోగుల సమస్యలపై స్పందించడానికి నాకు అవకాశం కల్పించిన టీఎన్జిఓస్ యొక్క నా తల్లి సంఘం, మరి ఈరోజు నేను నిర్మాణంలో భాగంగా ఇక్కడ జేఏసీ చైర్మన్ అయినా కేవలం కొట్లాడడానికి ముందున్నా కాబట్టి మరి ఇక్కడికి వచ్చినా అని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తాను. మరి రాబోయే రోజుల్లో కిషన్ అన్న గారి నాయకత్వంలో, అదేవిధంగా మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇక్కడ ఉన్న పెద్దలందరి ఆధ్వర్యంలో మీ అందరి ఆశయాలు ఆలోచనలు మీరు చేపట్టే దిక్సూచి కార్యక్రమాల్లో నేను ఒక పాత్రనవుతా, నేను ముందుండి నడుపుతా అని చెప్పేసి మీ అందరికీ కూడా సభాపక్షం తెలియజేస్తూ, ఇక రాష్ట్ర జేఏసీ నిర్మాణంలో ఏదైతే మనకు వాళ్ళు సూచన చేసారో ఈ ఏప్రిల్ 30 లోపల ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కలిసి మనం రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం ఉంది. కాబట్టి మరి రేపటి నుంచే వాస్తవంగా మనకు సమయం లేదు, కేవలం ఒక 10 రోజుల సమయమే ఉంది. కాబట్టి కొంచెం స్పీడ్గా మనమందరం కూడా మొదటగా మనకు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మనం అందరం కలుసుకొని తర్వాత మరి ప్రజాప్రతినిధులు కలిస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క ఆలోచన. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా సహకరిస్తారని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, మరి ఏదున్నా కానీ ఏ ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళినా ఖచ్చితంగా మెసేజ్ మన గ్రూప్లో పోస్ట్ చేస్తాము. అదేవిధంగా మిగిలిన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం వీలైనంత మట్టుకు ఫోన్ కాల్ కూడా చేయడానికి టీఎన్జిఓ బృందం కూడా ఇక్కడ సిద్ధంగా ఉందని చెప్పి మీకు సూచిస్తూ, రాబోయే రోజుల్లో రాష్ట్ర జేఏసీ చేపట్టే నిర్ణయాత్మకమైన నిర్ణయాలు కావచ్చు, ఇక్కడ మీరు పెద్దలందరూ ఏ రకమైన పాలసీ డిజైన్ చేస్తారో దాంట్లో ఖచ్చితంగా మనం అందరము కలిసి చేయి కలుపుకొని ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి ఇటు డిఎస్ కావచ్చు, అటు పెండింగ్ బిల్స్ కావచ్చు,
ఇంకా ఇతరత్ర డిపార్ట్మెంట్స్లో ఉన్న ఇష్యూస్ పైన గౌరవ ప్రజాప్రతినిధినే కాకుండా గౌరవ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా నిలదీసి మరి ఆ కార్యక్రమాన్ని మనం చేపట్టే విధంగా ప్రణాళిక రూపొందించుకుంటే బాగుంటుందని చెప్పేసి నా యొక్క ఆలోచన. దయచేసి మరి ఇంకా మీరందరూ కూడా నాకన్నా వయసులో పెద్దవాళ్ళు, మీరు నన్ను ఒక తమ్ముడుగానో ఒక కొడుకుగానో ఆదరించి మరి మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వండి. నేను ఒక చైర్మన్గా కేవలం అన్నగారు కేవలం సీట్ మాత్రమే చైర్మన్ని, ఇక ఇక్కడ నుంచి బయటకు వస్తే మీ యొక్క సోదరుని అని చెప్పేసి మీరు అందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఇక రాబోయే రోజుల్లో నేను ఒక్కడే చెప్తా ఉన్నా, నేను కిషన్ అన్న యొక్క నాయకత్వంలో పెరిగిన ఒక బిడ్డగా ఖచ్చితంగా కిషన్ అన్న యొక్క మార్కును దాటి చూపిస్తానని కూడా మీకు మరొకసారి తెలియజేస్తూ, ఇక రేపు ఖచ్చితంగా కలెక్టర్ గారి సమయం మరి అన్న రమణ గారితో కానీ కిషన్ గారితో కోఆర్డినేట్ చేసుకొని మరి నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. దాని తర్వాత ప్రజాప్రతినిధి యొక్క కార్యక్రమాలు కూడా మనం పోస్ట్ చేసుకున్నాము. ఇక మే నెలలో జిల్లాలో నిరసన కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఆ నిరసన కార్యక్రమాలకు మరి మీరు అందరూ అంగీకరిస్తే వాస్తవంగా నిజామాబాద్ జిల్లానే మొట్టమొదటి స్థానంలో ఉండే విధంగా నిజామాబాద్ జిల్లానే మొదటి కార్యక్రమం చేపడదామని చెప్పి కూడా మరి మీకు ఇక్కడ సభాపక్షాలు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దయచేసి మిత్రులారా మీరందరూ సిద్ధంగా ఉండాలి. పోతే పోయేది ఏముంది, బానిస సంఖ్యలు తప్పితే అనే విధంగా మనం కూడా ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచన. ఇది సరైన సమయం. మన యొక్క ప్రైమరీ మెంబర్కి, మన యొక్క ఉద్యోగికి వారి యొక్క బాధ్యతలు, వారి యొక్క వెల్ఫేర్ ఖచ్చితంగా చేపట్టాల్సిన సమయం ఆసనమైంది. కాబట్టి ఇక ఖచ్చితంగా రాష్ట్ర నాయకులతో చేపట్టే నిర్ణయాల్లో మనం కొట్లాడినా లేదా బదిలాడినా మొదటిసారి మన ప్రైమరీ మెంబర్కు, మన ఎంప్లాయీకి శ్రేయస్సు, వాళ్ళ వెల్ఫేర్ అయ్యే విధంగానే మనం ముందుకెళ్దామని చెప్పేసి మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ, మరి ఇంత చక్కటి అవకాశం నాకు కల్పించిన ఇక్కడ స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ కూడా, అక్కడ ముందున్న అందరికీ కూడా పేరు పేరున మరొకసారి అందరికీ కూడా టీఎన్జిఓస్ నిజామాబాద్ జిల్లా పక్షాన, టీజీజేఏసీ నిజామాబాద్ జిల్లా పక్షాన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. థ్యాంక్ యూ వెరీ మచ్.